హాయ్ అండి, నమస్తే అందరికీ. బాగున్నారా అందరూ? గుడ్ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం అందరికీ. ఇవాళ నాకు నైట్ వీలు అవ్వదని చెప్పి ఇప్పుడే తీస్తున్నాను వీడియో. ఇవాళ టాపిక్ దేని గురించి అంటే, మనము నలుగురు కోసం బతుకుతారు చాలామంది. ఇప్పుడు నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 10 మంది మెచ్చుకుంటారు మిమ్మల్ని, మరో 10 మంది తిట్టుకోవచ్చు మన వెనకాల. మెచ్చుకోవడం అన్నది మన ముందే మెచ్చుకుంటారు, అది మనకు తెలుస్తుంది. మన వెనకాల మనల్ని తిట్టుకుంటారు, అది మనకు తెలియదు కదా. అందుకే నేనేమంటున్నానంటే, 10 మంది మెచ్చుకోవచ్చు, 10 మంది తిట్టుకోవచ్చు. నలుగురు కోసం బతకాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎదుటివారి ఆలోచన మనది కాదు కదా, నీ ఆలోచన నీది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు. నీ ఇంట్లో నీకు తినడానికి లేనప్పుడు ఎవరో నలుగురు తెచ్చి పెట్టరు కదా. ఎందుకంటే ఆ నలుగురిలోకి వెళ్ళి నువ్వు చెప్పుకో కదా, నాకు ఇది లేదు అది లేదని. నువ్వు బాధ నీకు వస్తే నువ్వే భరించుకుంటావు కదా. బాధ వస్తే నువ్వే భరించుకోవాలి, కష్టం వచ్చినా నువ్వే కష్టపడాలి. ఏడుపు వచ్చినా నీ బదులు ఇంకొకరు ఏడవరు కదా. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నలుగురు కోసం బ్రతకడం కాదు, ఎదుటివారి ఆలోచన మనది కాదు, మన ఆలోచన మనది. మనకి ఇష్టం ఉన్నట్టు మనం బతకాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తారు కొందరు. వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా అని. వీళ్ళకి ఇష్టం లేకపోయినా నలుగురు ఏమనుకుంటారా అని చెప్పి అది కష్టమైనా కూడా చేస్తారు. అంతే కదా. అదే అండి నేను చెప్పాలనుకున్నది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. బాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అంటే అందరు ఇలా ఉండరు, ఏదో కొందరు అలా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే అండి, బాయ్. గుడ్ ఈవినింగ్ అందరికీ.